వాళ్ళు మనోళ్ళని పచ్చిగా చేసినా మనోళ్ళని నరికేసినా ఏమి ఉండదు. వాళ్ళకి ఏమీ కాదు. మనోడు ఏమీ చేయకపోయినా మనోళ్ళకి ఉరిసిచ్చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా? వెంకటేష్ వినుంటారు, న్యూస్లో యూట్యూబ్లో చూడండి. ఒక 2 years బ్యాక్ నేను కూడా ఎన్నో పోస్టులు పెట్టిన ఫేస్బుక్లో. అమ్మలక్కలు తిట్టిన వాళ్ళని ఆ వెంకటేష్ చచ్చిపోయినప్పుడు. వెంకటేశ్వర ఒక అనే అబ్బాయి ఇంట్లో పనిచేసేవాడు. వాళ్ళ భార్య ఇంట్లో పనిచేసేది. వాళ్ళ భార్య దగ్గరికి ఏమో పోయించినాడు. మామూలుగా రోజు ఇంట్లో ఉండేవాడు కదా, తర్వాత ఉన్నాడు వచ్చేసినాడు. ఆ ఇంట్లో 2 కువైటోళ్ళు చచ్చిపోయినారు. 2 కువైటీస్ చచ్చిపోయినారు. ఎందుకు చచ్చిపోయారో తెలియదు. ఆనా కొడుకు వాళ్ళలో ఏం రాజకీయాలు ఉన్నాయో. మనోడు ఎందుకు చంపుతాడు సార్? మనోళ్ళు వాడు నీ అమ్మ అంటేనే వాడి మొహం మీద చూడాలంటే భయం సార్ మనకు. ఓకే బాబా అనాల్సిందే. ఎందుకు ఈ మాట అను బతుకుతాం చూద్దాం. కడప జిల్లా, చిత్తూరు జిల్లా హిస్టరీలోనే ఒక పోయేటోని కొట్టినండి నేను గొప్ప అని చెప్పట్లే. నేను తగ్గను, ఏమవుతుంది? మన కూటికి లేదా? ఆ విధంగా ఉన్నా నేను. అంటే నేనే కాదు, నా మాదిరి కొన్ని ఎంతోమంది ఉన్నారు. అయినా కంట్రోల్ చేసుకుంటారు భార్య బిడ్డల కోసం. నేను చేసుకోలేకపోయినా నాశనం చేసుకున్నా, అది వేరే విషయం. వాడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. పబ్లిక్గా నీ భార్యతో ఈ రూమ్లో పనుకొని నువ్వు చూస్తే కూడా ఏం చేయలేవు సార్. అడగండి ఎవరినైనా సరే, ఫోన్ చేసి కోయిట్లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అనగలుగుతారు. శివాకి ఫోన్ చేయి, మీ దగ్గరకు వచ్చినాడు ఏదో మాట్లాడినాడు.